స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి 5వ మాట, నా తండ్రి ధ్యానించుటకు నేను అర్హురాలు కాదని నిజంగా నీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడి ఒప్పుకుంటున్నాను ప్రభా. నా తండ్రి నేను కాదు ప్రభా మాట్లాడవలసింది, నా ద్వారా సమస్తము ఆయన. నా తండ్రి నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, మీరే నా తండ్రి మీ పరలోక జ్ఞానం ద్వారా అది బయలుపరిచి మీరే మాట్లాడింప చేయండి. ఈ వాక్శక్తి నాకు దయచేయండి. నేను మాట్లాడే ప్రతి మాట అయా వినివారికి వినుబుద్ధి అర్థమవులాగునా నా తండ్రి అయా గ్రహించుకునే జ్ఞానము వారికి దయచేయండి. నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, సమస్తము నేను మాట్లాడే మాటను బట్టి ఆ యొక్క మహిమ ఘనత ప్రభావం మీరే నాన్ను బట్టి మీరు పొందుకోమని మీకే ప్రార్థించి మీకే ఏడుతో బతిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ అధ్యాయము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. దేవుడు ఈ మాట 5వ మాటగా పలికి ఉన్నాడు. దేవుడు ఫస్ట్ గెత్సేమనే పడే చోట రాత్రి వేళ సమయంలో తన శిష్యులను తీసుకొని రాత్రి వేళ అంత దూరం వెళ్ళి ఎంతగానో ప్రయాసపడుతూ ఎంతగానో ఒక చెమట రక్త బిందువుగా మారినంతగా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి పేతురు యోహాను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని పలకరించుకుంటూ మీరు శోధనలో పడకుండా కొద్దిసేపైనా మెలకువగా ఉండి ప్రార్థించలేరని మళ్ళీ వాళ్ళకి తెలియపరుస్తూ మళ్ళీ వెళ్ళి దేవుడు ఎంతగానో ఆ యొక్క బాధను తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించబడాలనేసి దేవుడికి మొరపెట్టుకుంటూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు సేవా విధానంలోనికి వచ్చారు. దేవుడు సేవా విధానంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎందు నిమిత్తం సేవా నిమిత్తం అంటే ఈ లోకంలో పాపము శాపము అంతటితో నిండిపోయినప్పుడు దేవుడు ఆత్మల దాహంతో ఈ లోకానికి వచ్చేసి ఆత్మల కాపరిగా మనల్ని వెనక రక్షించడానికి ఈ లోకానికి వచ్చేనాడు. దేవుడు ఆత్మల కాపరిగా ఈ లోకంలో సేవా పరిచయం మొదలు పెట్టాడు. ఆ రీతిగా మొదలు పెడుతూ వచ్చినప్పుడు దేవుడు తనకు తాను అప్పగించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ గెత్సేమనే పడే చోటన ఎంతగానో ఏడుస్తుంటే చెమట అదంతా కంప్లీట్గా బ్లడ్ అయిపోయి వాటర్ అయిపోయి బ్లడ్గా వచ్చేసింది అనమాట. అలాగ అయిపోయినప్పుడు మరి నైట్ టైము వాటర్ దేవుడు కూడా ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. ఫస్ట్ శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మనందరం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం పడే ప్రతి శ్రమ దేవుడు మన నుంచి తీర్చడానికి కూడా ఆయన కూడా ఈ లోకంలో శరీరధారిగానే ఉన్నాడని తెలియపరచడానికి ఇది రుజువు చేశాడనమాట. ఎట్లా అంటే దేవుడు క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడల యందు నడుచుకున్న పేతురు రాసిన 1వ పత్రిక 2:22లో ఆయన మన పాపముల చేత ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బాధింపక బెదిరింపక న్యాయముగా తీర్పు అప్పగించుకొనేను. దేవుడు అక్కడ దప్పికొన్నాడు కానీ అసలు ఏ విషయంలో కూడా శరీరంతో వచ్చాడనే దానికోసం వాళ్ళంతా గుద్దినా వాళ్ళంతా ఈడ్చిన సిలువ మీద ఎక్కించి కొరడాలతో 140 సార్లు కొట్టి ఈడ్చినా కానీ ఎక్కడ కూడా బదులు దూషించలేదు. మరి బెదిరిపోకుండా కూడాను మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను వ్రాని మీద మోసుకొనేను. మనము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతురు. మనం అసలు శరీరధారిగా వచ్చాడనే మాటకి రుజువు చేయడానికి ఎక్కడ ఏ విషయం
విషయం మాట్లాడకుండానే ఆ యూదులు అదే పిలాతు ఇతను ఏమి పాపం చేయలేదు, ఇతని మీద శిక్ష పడకుండా ఉండాలని, ఏ విధంగానైనా తప్పించాలని మరి ట్రై చేస్తూ వచ్చినప్పుడు యూదులందరూ కేకలు వేస్తూ వచ్చారు. ఏమని? సిలువ వేయాల్సిందే, యేసును సిలువ వేయాల్సిందే అని అన్నప్పుడు అన్ని కేకలేసిన మరి పిలాతు నువ్వు యూదుల రాజు అని అడిగినప్పుడు నువ్వు అన్నట్టే అని ఒక చిన్న మాట చెప్పాడు, కానీ వేరేగా ఏ విధమైన అర్థమైన మాటలు కానీ దూషణ మాటలు కానీ ఎక్కడ పలకలేదు. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే నిజంగా ప్రేమ చేతే ఇంత గొప్ప కార్యం చేశాడని మన జీవితంలో మనం అందరం నిజంగా నమ్మాలి. రియల్గా అయితే ఏంటంటే మనం ఎవరి విషయంలో కూడా ఒక చిన్న పాయింట్, ఒక మాట, చిన్న మిస్టేక్ మాట్లాడితేనే ఒప్పుకోం. ఒక చిన్న పొరపాటు ఉన్నా కూడా సరే అది నేను చేయలేను అనేసి ఏదో సమర్థించుకోవడానికి ట్రై చేస్తాం, మనం ఒప్పుకోం. అయితే దేవుడు ఏ విషయంలో కూడా ఎక్కడ ఎంత చిన్న తప్పు కానీ ఒత్తైనా పొల్లైనా పొరపాటైనా ఏది లేకుండా కూడా ఒక ప్రేమ చేతనే మనల్ని ఎంతగానో ఓదార్చుకొని ఆ ప్రేమను సహించాడు, ప్రాణం పెడుతూ వచ్చాడు. అయితే దేవుడు ఆ యొక్క ఆత్మల కోసం ఈ లోకంలో ఆ శిలువ మీద ఎక్కించినప్పుడు గెత్సెమనే పడే చోట్లో మరి గొల్గొతా అని పడే కొండ మీదకి గరుకురాళ్ళ మార్గంలో బరువు శిలువను మోసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు కొట్టిన కొరడా దెబ్బలకి ఆ రక్తమంతా కారిపోయినప్పుడు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఒక నోరు కదిలించాలన్నా కూడా అది లిప్ ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయినప్పుడు మాట్లాడాలంటే కూడా ఇంకా అవ్వదు కాబట్టి నేను తప్పికొనుచున్నాను అనే మాట అన్నాడు. అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరంటే సైనికులు ఉన్నారు. సైనికులు అది ఎడారి ప్రాంతము, కొండ, ఆ ప్రాంతంలో వాటర్ అయితే ఉండదు. అయితే అక్కడ ఏముందంటే యోహాను రాసిన అధ్యాయము 19:29 చిరకతో నిండి ఉండిన యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండేను కనుక వారు ఆ స్పంజి చిరకతో నింపి ఈ సోపు కొడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అయితే అక్కడ ఏమైందంటే అది ఎడారిగా ఒక కొండ ప్రాంతం మీద ఉన్నప్పుడు వాటర్ కానీ అక్కడ ఎలాంటి ద్రాక్షారసం కానీ పెట్టడానికి ఆస్కారం లేదండి. అయితే అప్పుడు ఆ శిలువ మీద యేసుని ఎక్కించినప్పుడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండే సమయం. వాళ్ళకి ముందుగానే ఐడియా ఉండి ఉండొచ్చండి ఏంటంటే వాటర్ అవుతుంది అని. అప్పుడు ఈ ద్రాక్షారసము ఇది కలిపి ఉంచింది ఏంటంటే ఒక స్పంజి ఇవి తయారు చేసే విధానము. బోళం అంటే న్యాచురల్గా ఏంటంటే అది చేరండి. ఇంకోటి ఏంటంటే యేసు పుట్టినప్పుడు బంగారము సాంబ్రాణి బోళం ఇచ్చారు. అది బోళం ఎందు నిమిత్తం ఇచ్చారు అనేది నేను చెప్పగలిగినంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే లేదు, కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒక మాట చెప్తున్నాను. ఆ రోజే దేవుని సిలువను గురించి వాళ్ళు దేవునికి బోళముగా ఇచ్చారు. ఆ బోళము చేదు అనేది ఆ యొక్క శిలువ ప్రాణి మీద ఆ శ్రమలకు సంబంధించిన ఆ బోళాన్ని ముందుగానే జ్ఞానంతో వాళ్ళు అక్కడ అర్పించారండి. అది అయితే ఆ బోళముతో ఆ ద్రాక్షారసము కలిపినప్పుడు అది కొంత లిక్విడ్ ఏమైందంటే అది మత్తు పదార్థంగా తయారవుతుందంటండి. అది మత్తు పదార్థంగా తయారైనప్పుడు అది మత్తు పదార్థమైనప్పుడు ఒకసారి చెప్తాను. మత్తయి చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లలేకపోయాను. మత్తయి సువార్త 27:34 అండి. చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లలేకపోయాను. దాని రుచి చేదుగా ఉందండి. తర్వాత అది మరి దేవుడు సమస్తము సృష్టించిన సృష్టికర్త. వాడు ఎలా దాన్ని తయారు చేశారో ఉదయం అన్న ఎంత ఎర్లీగా లెగిసి నేనైతే బలహీనరాలుగా ఉన్నాను. నేను ఏ విషయంలో కూడాను నేను ఇంకొకటి ఏంటంటే చెప్పాలని ఇంట్రెస్ట్గా నేను ప్రిపేర్ కూడా అవ్వలేదండి. నేను రియల్గా మాట్లాడుతున్నాను. నేను చెప్పాలని తనతో చెప్పించింది కూడా నేనే. మళ్ళీ నువ్వు చెప్పవా అంటే సరే చెప్పాను మళ్ళీ ఫోన్ చేసింది నేను. అలాగా అయితే ఏమైందంటే అన్నం ఉదయం మజ్జిగ ఎంత
టేస్టీగా ఉండాలని ఎలా కలిపారో కానీ దేవుడు ముందుగా ఏంటంటే వాళ్ళు ఆ వైన్ అని, ఆ వెనిగర్ అని, ఆ ద్రాక్ష రసం అని ఇన్ని రకాలుగా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారో దేవుడు సమస్తం తెలుసు. అయితే అది మత్తు పదార్థంగా ఉంటుందంట. ఈ బాధ అనుభవించే ప్రతి బాధను తాగి మర్చిపోతారేమో అన్నట్టు వాళ్ళు అది ఆ ఇసోపు అనే ఒక స్పాంజీ లాంటి ఒక స్పంజీతో దాన్ని ఇచ్చినప్పుడు టేస్ట్ చేసి వదిలిపెట్టేశాడు. అది ఏంటంటే మనం పొందిన ప్రతి శ్రమ, మన గురించి పడిన ప్రతి శ్రమ ఆయన మర్చిపోకుండా ఉండటానికి, ఆ బాధను రియాలిటీగా చూపించిన ప్రేమ మనం నిజంగా దేవుడు నా కోసం ఎంత శ్రమ పడ్డాడు అని మనం ఒప్పుకోవడానికి ఆ మత్తు పదార్థాన్ని దేవుడు తీసుకోలేదండి. దాన్ని ఎంత మాత్రం రుచి చూసి జస్ట్ టచ్ చేసి వదిలేశారు. అది చేదు ద్రాక్ష రసం కానీ, వైన్ గా కానీ, వెనిగర్ గా కానీ 3 డివైడ్లుగా దాన్ని పిలువబడినప్పటికీ దేవుడు దాన్ని తీసుకోలేదండి. మనం పొందిన ప్రతి పాపాన్ని, మనం పడవలసిన ప్రతి పాపాన్ని తన మీద వేసుకున్నాడు కాబట్టి అది రుజువు చేయడానికి చూపించారు దేవుడు. అదేంటంటే మరి దేవుడు ఫస్ట్ దాహంగా అనిపించినప్పుడు ఏంటంటే ఈ లోకంలో దేవుడు ఏంటంటే మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆ మానవత్వాన్ని మొత్తం అక్కడ కనపరుస్తూ వచ్చాడండి. తర్వాత ఏంటంటే దేవునికి సమస్త ఇక్కడ చదువుతాను చదువుతాను అటు తర్వాత సమాప్తము అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు. ఏంటంటే కీర్తనలు రాసిన 69:21 లేఖనము దేవుడు ముందే చెప్పాడండి, నేను తప్పించుకొచ్చున్నాను అనే మాట. వాళ్ళు చేతును ఆయనకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకలు త్రాగించి. వారు దేవుడికి ఇది లేఖనంలో ముందే రాసించిన ప్రకారం వాళ్ళు అలాగ చేస్తూ వచ్చారండి. చేతులు నోటికి అందించారు. దావీదు కూడా ఏంటంటే దుప్పి నీటి కొరకు ఆశపడినట్టు నా ప్రాణం ఆశపడుతుందని దేవుడిని బట్టి చెప్తూ వచ్చారు. ఈ లోకంలో మనందరము పాపం చేత, అపరాధముల చేత సచ్చిన వారంగా ఉన్నప్పుడు మనందరి పాపాలను బట్టి దేవుడు ఆత్మల దాహంగా ఈ లోకంలో ఆ శిలువ రాని మీద దాహం అనే మాటకు శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా ఈ యొక్క దాహం గురించి చెప్తూ వచ్చారండి. ఇంకా దేవుడు ఎంతగా శ్రమ పడ్డాడంటే మరి యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తం మనం చదువుకున్నట్టయితే అతడు నలుపట్టుటకు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందునని దేవుడు ఆ యొక్క శ్రమను పడుతున్నప్పుడు తండ్రి ఎంతగానో సంతోషపడుతూ వచ్చాడండి. ఇది ఎండిన భూమిలో లేత మొక్క వలె మొలిచిందని, ఇది దేవుడు పడిన ప్రతి శ్రమను అక్కడ మొత్తం ఎలాగా యెషయా రాసిన ప్రవక్త గారు వర్ణిస్తూ వచ్చారండి. ఇది ఎలా అంటే మన పాపము తలతో చేస్తూ వచ్చిన దాన్ని బట్టి తలకి, చేతులతో చేసిన దాన్ని బట్టి చేతులకి. దేవుడు అసలు మన మీద 2 చేతులు ఇలాగ కొట్టేసి ఉంచినప్పుడు ఇట్లా ఎంతసేపు మనం ఒక 1 అవర్ దగ్గర 10 నిమిషాల నుంచి చేతులు దించేస్తాం. ఇలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ అందకుండా అయిపోతుందంటే, ఆక్సిజన్ అందకుండా అయిపోయి ఏంటంటే మాట కూడా రాకుండా అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఏమవుతుందంటే మన నోరు ఎండిపోవటానికి కానీ తప్పికొనటానికి కానీ ఇదొక నిదర్శనం అండి. మరి ఇతను అన్ని విధాలుగా మనం ఏంటేంటి నిమిత్తమో పాపం చేస్తూ వచ్చామో దేవుడు అన్నిటి నిమిత్తం అధికారం అందుకున్న నడినెత్తి వరకు కూడా కొంచెమైనా స్వస్థత లేకుండా ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, గాయాలు అరీతిగా పడ్డాడండి దేవుడు. ఏంటంటే దేవుడు యోహాను రాసిన 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉన్నారండి. ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ.
అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆవిడ, అమ్మ నాకు నీళ్ళు ఇస్తారా అనేసి అడిగాడు. ఇది ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. అయితే ఆవిడ్ని ఏంటంటే రియల్గా దాహమయ్యే దేవుడు ఆవిడ్ని అడిగిన సందర్భం కాదండి అది. ఆవిడ ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ, ఆవిడ గురించి మొత్తం ఏంటంటే 5 మంది భర్తలు ఉన్నవాడు కూడా మీతో కాడు అదనే మొత్తం సందర్భం అండి. అయినప్పుడు ఆవిడతో ఏమన్నారంటే యేసు ప్రభు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు అన్నిటికీ తప్పికొనడు అనేసి అన్నప్పుడు, నువ్వు ఇచ్చే నీళ్ళు ఎలా ఉంటాయో ఇవ్వమని అడిగినప్పుడు, అయ్యా నేను దప్పుకొనుకున్నట్టు చేదుకొనుట ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురామని ఆగండి. 14వ వచనము, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నిత్యజీవమునకై వానిలో ఊరిని నీళ్ళు ముందుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పుకొనున్నట్టు చేదుకొనుట దూరము రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే. నీకు 5 పెనిమిటిలు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవనేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమంతా ఆరాధించని గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. ఆ యాకోబు బావి దగ్గర ఆవిడ జరిగిన సంభాషణ మొత్తము ఇదండి. అయితే దేవుడు ఆవిడ గురించి మాట్లాడి, ఆవిడ ఏంటంటే ఈ లోకంలో ఉన్న దాహం గురించి కాక, ఆవిడని ఆ సమరయంలోని ఉన్న ఊరు వారందరినీ ఆవిడ గురించి విషయం మొత్తం చెప్పి అనేకులు దేవుడి దగ్గరికి రావటానికి ఆ కొండ తెచ్చిన స్త్రీ ద్వారా వాడుకుంటూ వచ్చారు. ఆ కొండ తెచ్చిన స్త్రీని ఏం చేసిందంటే, ఆ కొండ విడిచి కొండంతా యేసయ్యని నమ్మి నేను చేసిన సంగతులన్నీ నాతో చెప్పిన వాడిని చూతురు రండి అని ఆ ఊరి జనాన్ని మొత్తాన్ని పిలుచుకొచ్చిందండి. ఈ రీతిగా దేవుడు ఎందుకో పనికి రాకుండా మరి ఒక ఏంటంటే మన తెలుగు వాడుక భాషలో ఒక వేశ్య వ్యభిచారి అనే ఆ పాపాత్మురాలైన స్త్రీని ఈ రీతిగా వాడుకుంటూ అక్కడ ఆ యొక్క ఆత్మతో అనేక ఆత్మలను ఆ యొక్క సమరయ ఆ సుకారు అనే ఊర్లో ఒక కొంతమందిని దేవుడు వెనక రక్షించడానికి ఈ రీతిగా ఆవిడని వాడుకున్నాడు. శిలువ మీద ఈ రీతిగా దేవుడు ఎంతగానో శ్రమను, బాధను, మరి దుఃఖమును, దాహమును భరిస్తూ శిలువలో పలికిన 5వ మాటగా దేవుడు నాకు కొన్ని తలంపులు ఈ రీతిగా ఇచ్చారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట